రై రై రారా రై రై రారా అద్దెలేని తీరై రారా దూకేట్టి జోరైరా పోరాడేట్టి పోరైరా నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా. మరే ఏటైనా గొప్పగా చేయాలంటే అట్ట రావాలి, రై రై రావాలి. ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు పెద్ద సినిమా ఆ మాదిరిగానే రాబోతుంది. జూన్ 4వ తారీఖున థియేటర్లో పూనకాలే. పాన్ ఇండియా సినిమాలకు టాలీవుడ్ కేరాప్ అని ఎందుకంటారో మరోసారి పెద్ద సినిమాతో తేలిపోబోతుంది. అంత బానే ఉంది కానీ ప్రస్తుతం పెద్ద ప్రమోషన్ సీజన్లోనే బుజ్జిబాబు కూర్చుంత జోరు పెంచాలి. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోగానే సరిపోదు, దానికి తగ్గట్టుగా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ చేసుకోవాలి. మరి పెద్ద సినిమా రాబోతుందని అందరికీ తెలియాలి. ఎంత టీజర్లు హిట్ అయినా పాటలు హిట్ అయినా సినిమా విడుదల టైంలో ప్రచారం చేసుకోకపోతే మాత్రం దెబ్బడిపోద్ది. అందుకే అట్టేలేని దారై రారా అన్నట్టు సినిమాకి ఏ అడ్డంకి లేకుండా చూసుకోవాలి. తెలుగులో ప్రమోషన్లు కూర్చింత అటు ఇటు అయినా ఎట్టకు మనోళ్ళకి తెలుసు కాబట్టి టికెట్ తెగుతాయి. కానీ నార్త్లో అట్ట కాదు, వాళ్ళ సొంత భాషలోనే సావాలచ్చే సినిమాలు ఉంటాయి. వాటిల్లో మన సినిమాను పట్టించుకునే తీరిక వాళ్ళకుండదు. అందుకే మా పెద్ద సినిమా వస్తుందిరా బాబోయ్ మిస్ అవ్వకండి అని చెప్పుకోవాలి. సినిమా ఎంత బాగున్నా సరే నార్త్లో కాసుల వర్షం కురవాలంటే మాత్రం ప్రచారం చేసుకోవాల్సిందే. ఒక్కసారి నార్త్ ఆడియన్స్ సినిమా ఎక్కిందంటే మాత్రం ఇక దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. సూచంగా పుష్పరాజుకు రప్పరప్పలాడించారు. తెలుగు వాళ్ళ కంటే ఎక్కువగా పుష్పరాజును నెత్తినెట్టుకున్నది నార్త్ ఆడియన్సే. ఇక ఇప్పుడు మళ్ళీ ఆ రేంజ్ అంతకు మించిన రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతోంది పెద్ది. అందుకే ప్రమోషన్స్ మోతం వహించాల్సిందే. అన్నింటికి మించి జూన్ 4న విడుదల తేదీని ఫిక్సింగ్ చేశారు. ఆ టాక్సిక్ సినిమా వాయిదా పడింది. పెద్ది వస్తోందని మిగతా చిన్న చిన్న సినిమాలన్నీ వెనకెళ్ళిపోయినాయి. అటు తమిళ కన్నడ భాషల్లో కూడా పెద్దికి పోటీగా ఏ సినిమాలు రావడం లేదు. హిందీలో కూడా పెద్దికి పోటీ లేదు. అంటే బాక్స్ ఆఫీస్ బరిలో పెద్దిగాడికి పోటీనే లేదు. సింగిల్ గా ఏ స్వరూపం చూపించబోతున్నాడు అన్నట్టు. అందులోనూ పెద్ది స్పోర్ట్స్ డ్రామా, క్రికెట్, కబడ్డీ, కుస్తీ ఇట్లా రకరకాల ఆటలతో ఈ సినిమాని భలే ఆసక్తిగా మలిచాడు బుచ్చిబాబు. ఇక ఆటలంటేనే యూనివర్సల్ సబ్జెక్టు, దానికి భాష ప్రాంతంతో సంబంధమే లేదు. అందుకే దంగల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే వసూలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు పెద్ది సినిమాకి అట్లాంటి అవకాశమే ఉంది. మరో పెద్ద విషయం ఏంటంటే పెద్దిలో ఎమోషనల్ టచ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుందట. రామ్ చరణ్ పోరాటం ప్రతి ఒక్కళ్ళలో స్పిరిట్ నింపుతుందట. ఆ అమ్మతోడు సినిమా అదిరిపోతుంది అంతే.